హలో ఫ్రెండ్స్, కొన్ని హెల్త్కి సంబంధించిన టిప్స్. రోజు గుప్పెడు జీడిపప్పున ఆహారంలో భాగంగా చేసుకుంటే బీపీ తగ్గుతుంది. హై బీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. వాము నీటిలో మరిగించి ఆ నీళ్లను రోజు 1 కప్పు మోతాదుతో తాగుతూ ఉండాలి. దీంతో కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం ఉండవు. కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. జ్వరం తగ్గాలంటే కొబ్బరి నీళ్ళను తాగాలి. దగ్గును తగ్గించేందుకు పైనాపిల్ పనిచేస్తుంది. వికారం నుంచి బయటపడాలంటే అల్లం బాగా పనిచేస్తుంది. బాదం పప్పును తింటే మొటిమలు తగ్గిపోతాయి. పాలకూరను తింటే రక్తం పడుతుంది. వాల్నట్స్ను తింటే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. కరివేపాకు పొడి, ఉసిరికాయ పొడి, బ్రాహ్మీ పౌడర్ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. 1 గంట తరువాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మీ తెల్ల జుట్టు సహజసిద్ధంగా నల్లగా మారుతుంది. తలనొప్పిని తగ్గించడంలో కీరదోసలు ఎంతో మేలు చేస్తాయి. నిద్రపోయే ముందు కీరదోస కాయలను తింటే ఉదయం లేచినప్పుడు ఎంతో ఫ్రెష్గా ఉంటుంది. ఎలాంటి తలనొప్పి ఉండదు. రోజు 1 గ్లాస్ క్యారెట్ జ్యూస్ని తాగితే క్యాన్సర్ రాదు. కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. రక్తహీనత తగ్గుతుంది. మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. రాత్రిపూట పల్లీలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటితో అరటిపండ్లు, పాలు కలిపి మిక్సీలో వేసి షేక్లా చేసి దాన్ని పిల్లలకు ప్రతిరోజు తాగించాలి. పిల్లల్లో పోషక ఆహారం లోపం రాకుండా ఉంటుంది. వారు సరైన రీతిలో ఎత్తు పెరుగుతారు. దుస్తులపై పడిన నూనె మరకలను తొలగించాలంటే వాటిపై ముందుగా బేకింగ్ సోడాను చల్లాలి. 30 నిమిషాలు అయ్యాక బ్రష్తో రుద్దాలి. తరువాత వెనిగర్, నీళ్లు కలిపిన మిశ్రమాన్ని స్ప్రే చేయాలి. కాసేపు ఆగి ఉతికితే మరక పోతుంది. ఈ చిన్న టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.